మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అందుబాటులోకి రావటం లేదు. దీంతో ప్రతాప్ రెడ్డి బెడకు మద్యం కుంభకోణం కేసు చుట్టుకోనుంది. మద్యం కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మద్యం ముడుపులు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు అందినట్లుగా సమాచారం ఉంది. గతేడాది 2024 మార్చి 11న కావలికి భారీగా నగదు చేరినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రతాప్ రెడ్డికి బాలాజీ యాదవ్కి మధ్య 3 సార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల్లో మద్యం ముడుపులు సొమ్మే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అరెస్టు తప్పదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మద్యం ముడుపుల కేసులో అయితే మాత్రం ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు మెడకి ఉచ్చులాగా బిగుచుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కావలి మాజీ శాసనసభ్యులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెడకు కూడా ఈ యొక్క మద్యం కుంభకోణం కేసు ప్రాథమికంగా కూడా ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయనకు నోటీసులు ఇస్తారంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అది ఇప్పటికే కావలి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా ఇప్పుడు పలువురు సోషల్ మీడియాలో దీన్ని చెక్కలు కొడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో సిట్ విచారణలో ప్రాథమిక విచారణలో భాగంగా ఏదైతే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు దీంట్లో కీలకంగా సిట్ విచారణ జరిపినటువంటి నేపథ్యంలో గతంలో 2024 మార్చి 11వ తేదీన కావలి మాజీ శాసనసభ్యులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటు మద్యం సంబంధించినటువంటి ముడుపులు అందినట్లుగా ఇటు సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతే అప్డేట్ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కుంభకోణం సంబంధించినటువంటి ముడుపులు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు అందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులైనటువంటి బాలాజీ యాదవ్, ఏదైతే నవీన్ కృష్ణ, అదేవిధంగా గన్మ్యాన్ గిరి, వీళ్ళ ముగ్గురు ప్రధానంగా హైదరాబాదు డెన్ నుంచి తీసుకొని వచ్చినటువంటి అమౌంట్ తాడేపల్లి నుంచి కూడా అనేక మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మాజీ ఎమ్మెల్యేలకు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ఈ యొక్క మద్యం ముడుపులే అనేది మాత్రం దాదాపు కూడా ఒక ప్రాథమిక విచారణలో బట్టబయలినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో మనం చూస్తే ఎన్నికల్లో దాదాపు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వైనం చూస్తే ఇక్కడ ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ముడుపులను ఇతర నియోజకవర్గాల సంబంధించినటువంటి వాటిలో ఖర్చు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల మేరకు కూడా ఒక ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గ ఎమ్మెల్యేలు అయ్యి ఉండొచ్చు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలు, మాజీ ఏదైతే మండల అధ్యక్షులకు ఈ యొక్క ముడుపులు అందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా చెవిరెడ్డి అనుచరులైనటువంటి బాలాజీ యాదవ్తో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దాదాపు 3 సార్లు సంభాషణలు జరిగినట్లుగా కూడా ప్రాథమిక విచారణలో కూడా బయటపడింది. ఈ నేపథ్యంలోనే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గత సంవత్సరం 2024 మార్చి 11న బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ మరియు మరొక వ్యక్తి కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి కావలి పట్టణానికి వాళ్ళు వచ్చారు. దాదాపు 9 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల 47 నిమిషాల వరకు కూడా కావలిలో వాళ్ళు ఉన్నట్లుగా ఇటు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు సిట్ విచారణలో బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వచ్చిన సమయంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏకి ఈ యొక్క ముడుపులో ఈ యొక్క డబ్బును అందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డబ్బు అంతా కూడా దాదాపు కూడా ఈ యొక్క మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి ముడుపులంతా మాజీ ఎమ్మెల్యేలంతా కూడా విపరీతంగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. తమ ఏదైతే ఎన్నికల ఖర్చుల్లో మద్యం సంబంధించినటువంటి సొమ్మునే వాడినట్లుగా తెలుస్తూ ఉంది. దీని మీద సిట్ విచారణలో ఒక్కొక్కటి బయటపడుతుంది. గత మాజీ ఎమ్మెల్యేలంతగా ఎవరెవరికి ఈ యొక్క మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ముడుపులు అందాయో వాటన్నిటి మీద కూడా సిట్ విచారిస్తుంది. సిట్ విచారణలో ఒక్కొక్కటి బయటపడడంతో ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యే భాగోతం బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2014లో 2019లో ఆయన ఎమ్మెల్యేగా
ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించాలంటూ కూడా ఆయన ఏదైతే గత 2 దఫాలతో పోలిస్తే ఈసారి 2024 ఎన్నికల్లో దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయలు కావలి నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా అనేక ఖర్చులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బంతా కూడా ఎవరు ఇచ్చారనే దాని మీద కూడా అప్పట్లో సందేహాలు వెల్లువెత్తినటువంటి తరుణంలో ఇప్పుడు వస్తున్నటువంటి అపోహాలు, ఇప్పుడు వస్తున్నటువంటి సిట్ విచారణలో, ప్రాథమిక విచారణలో వెలువడినటువంటి అంశాలను చూస్తుంటే ప్రస్తుతం కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా చెవిరెడ్డి అనుచరులైనటువంటి బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ వీళ్ళు తరచూ కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ముడుపులంతా కూడా మాజీ ఎమ్మెల్యేలకు అందినట్లుగా ఒక ప్రాథమిక విచారణలో వాళ్ళంతా కూడా భద్రపరచడం జరిగింది. ఎవరెవరితో ఈ యొక్క సంభాషణలు జరిగాయి, అదేవిధంగా పోలీసుకు ఉన్నటువంటి సాంకేతిక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఏదైతే ఉన్నాయో పరికరాల ద్వారా కూడా ఎవరితో టెలికాన్ఫరెన్స్తో మాట్లాడడం జరిగింది, ఎవరెవరితో ఈ యొక్క సంభాషణలు జరిపారు, ఏ ఎమ్మెల్యేకి ఈ ముడుపులు అందాయని దాని మీద కూడా సిట్ విచారణలో ఒక్కొక్కటి బయటపడడంతో మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ విషయం తెలియగానే ఇటు ప్రస్తుతం ఆయన కావలి నుంచి కూడా అంటే వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది, ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గత 2-3 రోజులుగా కూడా కావలిలో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ విషయం తెలియగానే వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కాల్ చేసినప్పటికి కూడా ఇటు ప్రైమ్ నైమ్ స్టాఫ్ రిపోర్టర్ మనం కూడా కాల్ చేసినప్పటికి కూడా 2-3 సార్లు కూడా ఆయన లిఫ్ట్ చేయకపోవడం అనేది ప్రస్తుతం ఒక ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కార్యకర్తలు మీరు ఎవరు కూడా అపోహలు పడొద్దు, భయపడొద్దు, నేను ప్రస్తుతం సిట్ విచారణకైనా కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఒకవైపు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు సిట్ విచారణలో, ప్రాథమిక విచారణలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఈ యొక్క మద్యం ముడుపులు తీసుకున్నారో, ఏ మేరకు డబ్బులు తీసుకున్నారు, ఎన్ని కోట్ల మేరకు తీసుకున్నారు, వీటిని ఏ కోణంలో అంటే డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఎవరికి వీటిని అమౌంట్ను ఇవ్వడం జరిగింది, దీన్ని అంటే ట్రాన్సాక్షన్ జరిగిందా లేకపోతే చేతికి ఇవ్వడం జరిగిందా అనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే చేపడతా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల వర్గమే ఈ యొక్క రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతాలు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ 3 ప్రాంతాలకే 200 నుంచి 300 కోట్ల రూపాయలు మేరకు డబ్బులు అందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క డబ్బులతోనే గత ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వీటి మీద ప్రస్తుతం సిట్ విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ విచారణలో మరింత వేగవంతంగా కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజాలు బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఈ యొక్క మద్యం ముడుపులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు విచారణకు వచ్చిన తర్వాత విచారణలో అనేక విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం కనపడతా ఉంది. రవి, రైట్.